ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రభుని యేసుక్రీస్తు వారి దివ్యనామమున శుభాలు. నూతన జీవిత అనుదిన దైవ ధ్యానము. మీలో శక్తి. లూకాసు వార్త 5వ అధ్యాయము 17వ వచనంలో, ఒకనాడు ఆయన బోధించుచుండగా గలిలియా యూదయ దేశంలో ప్రతి గ్రామం నుండి యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను కూర్చుండి ఉండగా ఆయన స్వస్థపరచినట్లు ప్రభు శక్తి ఆయనకుండెను. స్నేహితులారా, తిరిగి జన్మించిన విశ్వాసిగా మనము దేవుని శక్తి అయిన పరిశుద్ధాత్మను కలిగి ఉన్నాము. మనము ఈ శక్తితో కలిసిపోయాము. అతను మన చుట్టూ ఉన్నాడు. మనలో పనిచేస్తున్న ఈ శక్తితో మన అనుదిన కార్యక్రమాలు చేయటము, బంధాలను విస్తరించడము, అవసరమైన వారికి, అణగారిన వారికి చేతనైన సహాయం అందించటము మనకు లాభాలని గుర్తుంచుకోండి. మనము ఇలాంటి శక్తిని పొందుకొని వినియోగించకుండా ఇచ్చిన భారాన్ని మోయలేక దాని గురించి నిశ్శబ్దంగా ఉండలేము గనక దానిని నమ్మి అడుగులు ముందుకు వేయాలి. మనము ఏదైనా సవాలును ఎదుర్కొన్నప్పుడు మనము విశ్వాసముతో, పరిశుద్ధాత్మ శక్తితో దాన్ని ఎదుర్కోగలుగుతాము. మనలో పరిశుద్ధాత్మ శక్తి ఉందని మనము గ్రహించటము చాలా ముఖ్యం. మన విశ్వాసాన్ని ప్రదర్శించుటకు మనము ఒక అడుగు ముందుకు వేయాలి. నేను శక్తితో నిండి ఉన్నాను, లేదా నేను దేవుని శక్తిని కలిగి ఉన్నానని 4 గోడల మధ్య అనుకుంటే సరిపోదు. ప్రపంచము మన నుండి ప్రయోజనం పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే అతను మనల్ని అన్ని అద్భుతాలలో తనలాగా చేశాడు. మనలో దేవుని శక్తి ఉంది కాబట్టి ప్రపంచం మనల్ని కోరుకుంటుంది. మీరు అన్య భాషలలో మాట్లాడటం ద్వారా ఆ శక్తిని ప్రేరేపిస్తారు. మీరు కోరుకున్న మార్పుని ప్రభావితం చేయగలుగుతారు. రక్తస్రావం గల స్త్రీ గుర్తుందా? ఆమె తన విశ్వాసాన్ని ప్రదర్శించినందున ఆమె దేవుని శక్తిని సద్వినియోగం చేసుకుంది. దేవుడు ఆమె విశ్వాసాన్ని ఆమోదించాడు. ఈరోజే విశ్వాసంతో నీళ్ళలా ముందుకు వెళ్ళండి. మీరు దేవుని శక్తిని కలిగి ఉన్నారని విశ్వాసముతో రోగులను స్వస్థపరచండి. నీ చుట్టూ ఉన్న ప్రపంచానికి ఆత్మీయ ఆహారం ఇవ్వండి. చనిపోయిన వారిని సహితము దేవుడు బ్రతికించాడని తెలుసుకోండి. ఆ శక్తిని మీకు ఇచ్చాడని గ్రహించండి. మీలో ఉన్న దేవుని శక్తిని ఉపయోగించినప్పుడే మీలో ఉన్న శక్తి ఎంత గొప్పదో తెలుసుకోగలరు. ఈరోజే పరిశుద్ధాత్మ శక్తిని వినియోగించటం మొదలుపెట్టండి. దేవుణ్ణి స్తుతించండి. ఆమెన్.